1965లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అటవీ భూములే కానక్కర్లేదు, చెట్లు వృక్షాలు అటవీ సంపద బాగా పెరిగినాయి ఉన్న ప్రాంతాలు ఉంటే వాటిని అడవులుగా గుర్తించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని గుర్తించాలని చెప్పి గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ మధ్యలో పదే గుర్తు చేస్తూ ఉన్నారు. హెచ్సీ భూముల విషయం లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిని, కాంగ్రెస్ పెట్టినటువంటి బుల్డోజర్లని, కాంగ్రెస్ చేసినటువంటి 400 ఎకరాల విధ్వంసాన్ని డే1 నుంచి ఖండించింది భారతీయ జనతా పార్టీ ఎంపీలం. అందుబాటులో ఉన్నటువంటి అందరం ఎంపీలం, ఇంక్లూడింగ్ మా మంత్రులతో సహా అందరం కలిసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, భూపేందర్ యాదవ్ గారిని కలిసి, అటు హెచ్ఆర్డీ మంత్రి గారిని, ఇటు పర్యావరణ మంత్రి గారిని కలిసి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి పనిని తూర్పారబట్టి అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపి ఆ భూములు యూనివర్సిటీకే దక్కాలనేటువంటి ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.